హరే కృష్ణ. శ్రీల ప్రభుపాల వారు భక్తి వేదాంతం ప్రభుపాల వారు ఆయన యొక్క పుస్తకాల్లో అన్ని విషయాలు ఆయన మనకు వివరించారు. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, సాంఘిక వ్యవస్థ ఎలా ఉండాలి, న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి, మన ధర్మ వ్యవస్థ ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, పౌరులు ఎలా అన్ని విషయాలు వివరించారు. దయచేసి మీరు శ్రీల ప్రభుపాల పుస్తకాలు చదవండి. సో ముఖ్యంగా ప్రభుపాల వారు వివరిస్తున్నారు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఈ యొక్క ద్రవ్యోల్బలం అనేది ఏర్పడుతుంది అనేసి. ఈ పేపర్ కరెన్సీ అనేది చీటింగ్ కరెన్సీ. యాక్చువల్లీ ఈ యొక్క పేపర్ ఉంది, ఒక 100 రూపాయల నోట్ ఉంది, 500 రూపాయల నోట్ ఉంది. సో దీనిలో ఏం చెప్తున్నారు, ప్రామిసరీ నోట్ అంటే మీకు ఇది ఇస్తున్నామని ప్రామిస్ చేస్తున్నాను, కానీ దానిలో 500 రూపాయల విలువైనటువంటిది కానీ 100 రూపాయల విలువైనటువంటి ఒక విలువ దానిలో లేదు. సో అందువల్ల ఈ యొక్క ద్రవ్యోల్బలం ఏర్పడడం, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలని పడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం. కానీ వైదిక సంస్కృతిలో పూర్వకాలం బంగారు నాణాలు ఉండేది, వెండి నాణాలు ఉండేది, ఆ యొక్క విలువ దానిలో ఉండేది. మీకు అర్థమవుతుంది కదా, దానిలో వాల్యూ అనేది ఉండేది. సో ఈ పేపర్ కరెన్సీలో పేపర్, జస్ట్ పేపర్. నువ్వు 1,00,000 రూపాయలని ప్రింట్ చేసుకోవచ్చు నోట్లు, 1,00,00,000 రూపాయలని ప్రింట్ చేసుకోవచ్చు, ఎంతైనా రిజర్వ్ బ్యాంక్తో ప్రింట్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది, వ్యవస్థ అనేది పడిపోతుంది. అందుకనే ధరలు పెరిగిపోవడం, అందరికీ ఆర్థిక సమస్యలు రావడం. సో ఈ యొక్క సిస్టమ్ రాంగ్. పూర్వకాలం వస్తు మార్పిడి విధానం ఉండేది. ఒక వస్తువుని ఇంకో వస్తువు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మనుస్మృతిలో చెప్పబడింది ఏ వస్తువుకు ఎంత ఎక్స్చేంజ్ అనేది అవుతుందనేసి. అదేవిధంగా ఈ వ్యవస్థ ఎప్పుడైతే భూమి ఆవులపైన ఆధారపడుతుందో అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. మీరు ఎన్ని ఇండస్ట్రీస్ అయినా పెట్టుకోండి, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలైనా పెట్టుకోండి, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ చేసుకోండి, మన ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది తప్పకుండా. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలా, వైదిక సంస్కృతిలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పటిష్టమైనటువంటిది, నిర్దిష్టమైనటువంటిది, అది కన్సిస్టెన్సీ దానిలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ వల్ల పెద్ద సమస్య. మీరు అంత ఆర్థిక నిపుణులను కూడా అడగండి, ఈ పేపర్ కరెన్సీ, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అంత బోగస్, అంత రాంగ్. మనం మోసగించబడుతున్నాం దీంతో. కానీ ఇక్కడ కూర్మగ్రామంలో భవిష్యత్తులో, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత వస్తు మార్పిడి విధానం, ఇక లోహంతో చేసినటువంటి నాణాలు, మేబీ బంగారం వెండి అవ్వకపోవచ్చు, కనీసం రాగి నాణాలతోనైనా ఏదైనా మనం ప్రవేశపెట్టవచ్చు. హరే కృష్ణ. శ్రీల